ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై ప్లకార్డులు పట్టుకొని మరీ పార్లమెంట్ ఆవరణలో పలువురు ఎంపీలు తమ నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వడం కుదరదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేయడంతో అన్ని పార్టీల నాయకులు కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఏపీకి హోదా విషయంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా వారి గళాన్ని విప్పుతున్నారు. తమ అభిప్రాయాలను ధైర్యంగా ముక్కుసూటిగా వెల్లడిస్తున్నారనే చెప్పుకోవాలి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ప్రముఖ తెలుగు సినీ రచయిత బివిఎస్ రవి స్పందించారు. దాంతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై పలు కామెంట్లు కూడా చేయడం జరిగింది. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్తే నిజంగా స్పెషల్ స్టేటస్ మీద అన్ని పార్టీలకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే హక్కుల సాధనకు ఒక అఖిల పక్షం ఏర్పాటు చేయాలి. మేధావులని కేంద్రంతో మాట్లాడడం వచ్చిన వాళ్ళని కూడా కలుపుకోవాలి. ఐకమత్యం లేకుండా క్రెడిట్ కోసం పోరాటాలు చేస్తే ఫలితం శూన్యంగానే ఉంటుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ పోరాటం మనకి స్ఫూర్తి అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు బివిఎస్ రవి. దీంతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురించి కూడా ఈ విధంగా ట్వీట్ చేశారు రవి. శ్రీ వెంకయ్య నాయుడు గారు పవర్ లో ఉండాలా, స్పెషల్ స్టేటస్ గురించి చేసిన వాగ్దానాలను ప్రభుత్వం విస్మరించినందుకు చేస్తున్న పోరాటంలో భాగంగా రిజైన్ చేసి చరిత్రలో నిలిచిపోవాలా అని ఆయన నిర్ణయించుకునే సరైన సమయం ఇదే అంటూ ట్వీట్ చేశాడు బివిఎస్ రవి. మరి ప్రముఖ తెలుగు సినీ రచయిత బివిఎస్ రవి చేసిన ఈ ట్వీట్లపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.